అత్యంత ఫ్లోరైడ్ పీడిత ప్రాంతంగా గుర్తించబడ్డ మునుగోడులో అనేక సమస్యలు వెలికితీసి వాటి సొల్యూషన్ ఏంది, వాటి రెజల్యూషన్ ఏందో కూడా చెప్పే ప్రయత్నం చేసినాం. తర్వాత బీసీ రాజ్యాధికార వేదిక కూడా ఆర్జీ మీడియాకు అనుబంధంగా ఏర్పాటు చేసి బీసీలకు ఏం కావాలి, బీసీ రాజ్యాధికారం రావాలంటే ఏం చేయాలనే ఒక విస్తృతంగా మనం వీడియోలు అందించడంతో పాటు జనాలను మోటివేట్ చేసే కార్యక్రమం. ఎస్పెషల్గా మీ ఉమ్మడి నల్గొండ జిల్లా అంటేనే నల్లగొండ అంటే రెడ్డి, రెడ్డి అంటే నల్గొండలో చిన్నప్పటి నుంచి ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి కూడా చూస్తూ ఉన్న నేపథ్యం ఉంది. అక్కడో ఇక్కడో ఇట్లా పడేసినట్టు పొరపాటున వస్తే బీసీలకు రావచ్చు. బట్ ఆ పరిస్థితుల నుంచి గవర్నమెంట్ స్కూల్లో ఎందుకు బ్యాక్గ్రౌండ్ అడిగినా అంటే ఆ బ్యాక్గ్రౌండ్ తెలిస్తేనే ఎందుకోసం కొట్లాడుతూ ఉన్నాడు రాఘవేందర్ అనేది మనకు సుస్పష్టంగా కనిపిస్తుంది. ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న రాఘవేందర్ ఎందుకు ఇప్పుడు ఆయనకు ఆరాంసే ఉంది, ఏడ పని చేసుకున్నా కూడా ఇంత సుదీర్ఘమైన 20 సంవత్సరాల జర్నలిజం వృత్తిని వదిలేసుకొని బీసీల పట్ల అమితమైన ప్రేమతో ముందుకు వస్తూ ఉన్నాడు. అదే జర్నలిస్ట్గా ఏ ఛానల్కి పోయినా కూడా ఆరాంసే ఉంటుంది. ఎవరి లైఫ్ అయినా మన పోయినామా 9 గంటలకు వచ్చినామా 6 గంటలకు బాగానే ఉంటుంది. బట్ ఏ విధంగా అంటే ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో ఎవడు అవునన్నా కాదన్నా బీసీ వాదం నడుస్తుంది.